144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా. ఎందరో అఘోరాలు, మరెందరో నాగసాధువులు 44 రోజుల పాటు జరిగే పుణ్య స్నానాలు, భూమిపై చేసే అతిపెద్ద పండుగ మహాకుంభమేళా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ శ్రీనివాస్ 07. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము మహాకుంభమేళా 44 రోజుల పాటు జరిగే మహాకుంభమేళాకి విచ్చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్లే మార్గం మరియు అక్కడ మేము చేసిన పుణ్యస్నానాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ మహాకుంభమేళాకి మేము రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం జరిగింది. నేను, మా తమ్ముడు, మా చిన్నత్త వాళ్ళు అండ్ మా పెద్దత్త వాళ్ళు మేమందరం కలిసి వెహికల్లో వెళ్ళాము. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ హైదరాబాద్ మరియు ఆదిలాబాద్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ దాటుతూ మహారాష్ట్రలోని నాగ్పూర్ లో నైట్ స్టే చేశాము. ఈవినింగ్ 4 o'clock హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ మిడ్ నైట్ 2 o'clock నాగ్పూర్ లో స్టే చేయడం జరిగింది. మిడ్ నైట్ నాగ్పూర్ లో స్టే చేసిన మేము నెక్స్ట్ డే తెల్లారుజామున 7:30కి నాగ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ కి మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము. వెళ్లే మార్గంలో మధ్యలో వే సైడ్ అనే రెస్టారెంట్ లో ఆగి ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ వెళ్లే మార్గంలో అండ్ ఈ కంప్లీట్ జర్నీలో ద బెస్ట్ ఫుడ్ వచ్చేసి ఈ వే సైడ్ రెస్టారెంట్ అండి. జబల్పూర్ కి ఒక 20 kilometers దూరంలో ఉన్నప్పుడు ఈ వే సైడ్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆ హోటల్ అంబియన్స్ కావచ్చు, వాళ్ళ పెట్టే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ చూడొచ్చు మీరు బయట కూడా వాళ్ళ డెకరేషన్ అండ్ అపియరెన్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. మిడ్ నైట్ అరౌండ్ 11:30కి మేము ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడం జరిగింది.
మేము వెళ్ళడానికి ముందు మనం న్యూస్లో ఛానల్స్లో చూడొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో చూడొచ్చు 350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అండ్ ట్రాఫిక్లో 1 డే 2 డేస్ అలా ఉంటున్నారు అని చాలా విన్నాము. చాలా భయపడుతూ వెళ్ళాము కూడా. బట్ దానికి భిన్నంగా మేబీ లార్డ్ శివ బ్లెస్సింగ్స్ వల్ల కావచ్చు, మేము వెళ్ళే మార్గంలో మేము కనీసం ఒక 2 minutes కూడా ట్రాఫిక్లో మేము వెయిట్ చేసింది లేదు. కంప్లీట్ క్లియర్ అయిపోయిందండి ట్రాఫిక్. అసలు నెక్స్ట్ మేము వెళ్ళింది మాఘ పౌర్ణిమ నెక్స్ట్ డే కాబట్టి రష్ అనేది కొంచెం తక్కువ ఉండడం జరిగింది. సో ఒక 1 minute కూడా మేము ఎక్కడ కూడా ఆగింది లేదు. సో ఇలా సాఫీగా మా జర్నీ అనేది ప్రయాగ్రాజ్కి సాగిందండి. సో ప్రయాగ్రాజ్లో మేము అక్కడ కూడా హోటల్ స్టే బుక్ చేసుకున్నాము. హోటల్ స్టే నైట్ బుక్ చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి 7 o'clockకి అమృత్ స్నాన్ కోసం సంగం ఘాట్ అనేది బయలుదేరడం జరిగింది. చూడొచ్చు మీరు. అండ్ ఈ అమృత్ స్నాన్లో భాగంగా మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, అమృత్ స్నాన్ అనేది మనం 3 నదులు కలిసే ప్లేస్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది సంగం, దాన్నే సంగమం అంటారు. ఆ సంగం ఘాట్లోనే చేయవలసి ఉంటుంది. మిగతా ఘాట్స్లో స్నానం చేసిన దానివల్ల మనకి లాభం అనేది ఉండకపోవచ్చు. సో వెళ్ళేవారు ఒకసారి ఆలోచించి 3 నదులు కలిసే ప్లేస్ సంగం ఘాట్ అనేది ఉంటుందండి, అక్కడ మీరు స్నానం చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఆ సంగం ఘాట్కి రీచ్ అయినప్పుడు మనకు ఒక 1.5 kilometer దూరంలోనే మన వెహికల్ అనేది ఆపేస్తారండి. సో చూడొచ్చు, జనాలంతా వాళ్ళ వెహికల్స్ అనేది 1.5 kilometer దూరంలో ఆపి సో ఇలా నడుస్తూ వెళ్తుంటారు. అండ్ కొంచెం దూరం వెళ్ళగానే మనకి అక్కడి లోకల్ వాళ్ళంతా లైక్ ర్యాపిడో లాగా వాళ్ళ బైక్స్లో మనల్ని జర్నీ చేసే విధంగా తీసుకెళ్తుంటారు. పర్ పర్సన్ 100 or 150 అలా తీసుకుంటారు. మనం డైరెక్ట్ సంగం ఘాట్ దగ్గరికి దింపుతారండి. సో నడిచే వాళ్ళు ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. నడవలేని వారు ఎవరైనా ఉంటే ఇలా ఈ బైక్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. పర్ పర్సన్ 150 రూపీస్ ఉంటుందండి. వాళ్ళు మనం తీసుకెళ్ళి సంగం ఘాట్ దగ్గర వెళ్తారు. పార్కింగ్ దగ్గర నుంచి అరేల్ ఘాట్ బోట్స్ దొరికే ఘాట్ దగ్గరికి మనం ఇలా బండ్లు తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ పర్ అంటే ఒక మనిషికి 100 రూపీస్ తీసుకుంటారు. ఇలా చూడండి, వెహికల్స్ వెళ్ళవు కాబట్టి పర్ పర్సన్ 100 రూపీస్తో ఇలా వీళ్ళు బైక్స్ మీద మనల్ని అక్కడ ఘాట్ కాడ దింపుతారు. ఇవన్నీ టెంట్స్ అండి. చూడొచ్చు మీరు, ఒక్కొక్క బండి మీద ఇద్దరిని ఎక్కించుకొని వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఘాట్స్ ఉంటాయండి, అరేల్ ఘాట్ అండ్ సంగం ఘాట్ ఇలా అని చెప్పి. అక్కడ ఘాట్ దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ బోట్ అనేది హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. బోట్ హైర్ చేసుకొని మనం సంగమం దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ బోట్స్ అనేవి అంత గవర్నమెంట్ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. బట్ అక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రైవేట్ బోట్స్ వాళ్ళు అనేది కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తూ ఉంటారు. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. రేట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. మేము వెళ్ళేసరికి అక్కడ మా దగ్గర అక్కడ రష్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే, మేము పర్ పర్సన్ 500 ఇస్తామంటే మా పక్కన వాళ్ళు మేము పర్ పర్సన్ 750 ఇస్తామనడం వల్ల మా బోట్ అనేది మిస్ అయ్యి వేరే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళడం ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో ముందుగానే ఒక బోట్ని మీరు ముందుగా హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క ఘాట్ నుంచి వెళ్ళడానికి నార్మల్ బ్రిడ్జెస్ ఇలా పైప్స్ అనేవి వేసి నార్మల్ బ్రిడ్జెస్ అప్పటికప్పుడు కుంభమేళాకి ముందు ఇలాంటివి బిల్డ్ చేశారు. ఎందుకంటే దాని నుంచి మనం ఒక ఘాట్ నుంచి ఇంకో ఘాట్ మీదకి వెళ్ళడానికి ఇవి బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతున్నాయి అందరికీ. చూడొచ్చు మీరు, భారీ సైజులో ఉండే నీటిపై తేలుతున్న ట్యూబ్స్ అండి అవన్నీ.
చూడొచ్చు, ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. నేను ఇందాక ఏదైతే చెప్పానో ఈ పార్కింగ్ ఏరియా నుంచి మనం ఆ ఘాట్ కి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ అక్కడ మనకి బైక్ వాళ్ళు మనల్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. పర్ పర్సన్ 150 or 100 ఇలా తీసుకుంటూ ఉంటారు. చూడొచ్చు. అండ్ ఈ రోడ్డు పక్కన ఇరువైపులా మనకి టెంట్స్ వేసి, స్పెషల్ టెంట్స్ ఇవన్నీ వేయడం జరిగింది. అండ్ చూడొచ్చు మీరు మొబైల్ టవర్స్ అండి. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది వస్తుంటారు కాబట్టి ఆ సిగ్నల్స్ ఎలాంటి అంతరాయం కలగకుండా సిగ్నల్స్ కరెక్ట్ గా వచ్చే విధంగా దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఘాట్ లో ఒక 10 to 15 మొబైల్ టవర్స్ అనేది వేయడం జరిగింది. అండ్ చూడొచ్చు మీరు ఆ రష్ ని. అండ్ బోట్స్ కూడా. సో ఇక్కడ మనం ముందుగా బోట్ అనేది హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. రేట్ లో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందండి. పర్ పర్సన్ కొంతమంది 1000, కొంతమంది 2000 and 3000 కూడా వసూలు చేస్తుంటారు. ఇప్పుడు చూడొచ్చు అక్కడ క్యాబ్ పెట్టుకున్న తను పర్ పర్సన్ మాకు 2000 అడగడం జరిగింది. అండ్ మేము కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత, కొంచెం రష్ తగ్గిన తర్వాత మేము 7 మెంబర్స్ ఉన్నామండి. 7 మెంబర్స్ కాస్త 10,000 కి మేము మాట్లాడుకుని వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉంటాయండి చాలా. అండ్ యూపీ గవర్నమెంట్ కి ఒక మెయిన్ థ్యాంక్స్. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. బట్ అన్ని కోట్ల మంది వచ్చి స్నానం చేసినా కూడా అక్కడ వాటర్ అనేది కొంచెం కూడా పొల్యూట్ అవ్వలేదండి. అండ్ ఎంత ప్యూర్ గా ఉన్నాయంటే వాటర్, నార్మల్ గా మనం ఇంట్లో మనం ట్యాప్ నుంచి పట్టే వాటర్ ఎంత అయితే ప్యూర్ గా ఉంటే అంత ప్యూర్ గా ఉన్నాయి. సో మేము ఎలాగైతే చెప్పానో మేము 7 మెంబర్స్ ఒక 10,000 పెట్టి బోట్ అనేది హైర్ చేసుకుని సంగమం దగ్గరికి వెళ్ళడం జరిగింది. शिव शिव शंभु शंभु है, शंभु शंभु है, शंभु शंभु है, धाम त्रिवेणी शंभु शंभु है, शंभु शंभु है। महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है। नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नमः। చూడొచ్చు మా పెద్దత్తయ్య, మా మామయ్య, మా చిన్నత్తయ్య, మా బామ్మర్ది, మా తమ్ముడు,
అందరం కలిసి బోట్ రైడ్ చేస్తూ సంగమం దగ్గరికి చేరుకున్నాము. చూడొచ్చండి, ఇప్పుడు ఈ ప్లేస్ని 3 నదులు కలిసే ప్లేస్ ఇదే అండి. దీన్నే సంగమం అని పిలుస్తూ ఉంటారు. మనల్ని బోట్లో సంగమం దగ్గరికి తీసుకెళ్ళిన వారు, ఆ బోట్ వాళ్ళు కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం వెయిట్ చేస్తారని, మనం స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేస్తూ వచ్చేంత వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో చూడొచ్చు, మేము బోట్లు దిగి అక్కడ లగేజ్ అంతా కాడ పెట్టుకొని మేము సంగమంలోకి ప్రవేశించడం జరిగింది. అందరం అమృత స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సెస్ మార్చుకొని మళ్ళీ అదే బోట్లో రివర్స్ కూడా వెళ్ళడం జరిగింది. చూడొచ్చు మీరు, మేము ఎక్కడైతే స్నానం చేస్తామో అదే సంగమం అంటారండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇక్కడే స్నానం చేయడం జరిగింది. भक्तजनों ने झूम के गाया महापर्व है, संतों ने जय घोष लगाया। कण कण शिव शिव शंभु शंभु है, शंभु शंभु है, शंभु शंभु है। धाम त्रिवेणी शंभु शंभु है, शंभु शंभु है। महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है, महाकुंभ है। संचालित जो स्वयं ही होता ये वो यंत्र है।
మీరు చూడొచ్చండి వాటర్ అనేది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ చుట్టుపక్కల మొత్తం అవన్నీ ఘాట్సే అండి. సో ఆ ఘాట్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ సంగమం దగ్గరకు వచ్చి స్నానం చేసి వెళ్తుంటారు. సో ఎంతో ఫ్రెష్ నీళ్ళు, ఇంత ఫ్రెష్గా ఉంటాయని మేము ఊహించలేదు. ఎందుకంటే అన్ని కోట్ల మంది స్నానం చేస్తూ ఉంటారు. సో వాటర్ అనేది చాలా పొల్యూట్ అయి ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వాటర్ కింద ప్యూరిఫైయర్స్ అనేది పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ని ప్యూరిఫై చేస్తూనే ఉన్నారంట యూపీ గవర్నమెంట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. మేము ఎగ్జాక్ట్ అమృత స్నానం కంప్లీట్ చేసి మేము రిటర్న్ అవుతున్న టైంలో, మేము బ్యాక్ మళ్ళీ ఒడ్డుకు వెళ్తున్న టైంలో కంప్లీట్ రష్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ శివుని బ్లెస్సింగ్స్ అనేవి మాకు ఉన్నాయి కాబట్టి ఆ రష్ అనేది తప్పించుకోగలిగాము. అండ్ ఒడ్డుకు చేరిన తర్వాత అక్కడ ఒట్టు నామాలని ఎక్కించడం, మేము రిటర్న్ అవ్వడం జరిగింది, రిటర్న్ క్లాస్ పెట్టడం జరిగింది. సో చూడొచ్చు మీరు, వెళ్తున్నప్పుడు మాకు ఎలా అయితే ఖాళీగా ఉందో రూట్ అనేది, చెప్పాను కదా శివుని బ్లెస్సింగ్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి మీరు ఆ రష్ అండ్ ఆ ట్రాఫిక్ అనేది తప్పించుకోగలిగాము. చూడొచ్చు మీరు రిటర్న్ అవుతున్న టైంలో 20 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ చెప్పుకోవడం జరిగింది.